ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మణస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. స్వామి, బుద్ధిమాంద్యానికి కారణం ఏమిటి, విద్యలో రాణింపు పొందాలంటే ఏం చెయ్యాలి అన్నటువంటి ఒక ధర్మ సందేహాన్ని కొంతమంది వ్యక్తులు అడిగి ఉన్నారు. ఒక సామెత ఉంది, ధనమేరా అన్నిటికీ మూలం అని. కానీ నేనేమంటానంటే కొన్ని విషయాల్లో భయమేరా అన్నిటికీ మూలం. గెలిచేవాడికి ధనమే అన్నిటికీ మూలం అయితే ఓడిపోయేవాడికి భయమే అన్నిటికీ మూలం. ఈ భయం దేని వల్ల వస్తుంది అంటే ఇతరుల మీద ఆధారపడడం వల్ల వస్తుంది. మరి జన్మజాతకులు ఎలా చూడాలి స్వామి అంటే, అసలు జన్మజాతకంలో ఇటువంటి భయానికి కారణమైన గ్రహాలు, బుద్ధిమాంద్యానికి కారణం ఎవరున్నారు అని అడిగితే 3 గ్రహాలు ఉన్నాయి. ఒకటి నీచపడినటువంటి బుధుడు, అంటే మీనంలో బుధుడు ఉన్నా, నీచ స్థితిలో రాహు ఉన్నా, నీచ స్థితిలో కేతు ఉన్నా, ఈ 3 గ్రహాలు కనుక నీచ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి బుద్ధికారకమైనటువంటి తత్వం నష్టాన్ని కలిగిస్తుంది. బాగా డబ్బు సంపాదిస్తాడు, బాగా డబ్బు పోగొట్టుకుంటాడు, బాగా విద్య చదువుతాడు, కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రెజెంటేషన్ సరిగ్గా ఉండదు. మరి వీరికి ఏం చెయ్యాలి స్వామి? పరిహారం ఉంటుందిగా. అంటే బుధుడు నీచస్థానం వారికి గురుడి యొక్క ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నీచబడిన గ్రహాన్ని మనం ఎలాగో బయటికి రానివ్వలేము. జన్మజాతకులు ఉండిపోయాడు వాడు. వాడి దశ అంతర్దశ విదేశాలు వచ్చిన ప్రాబ్లం, మహాదశలో ప్రాబ్లం ఉండదు, విదేశాల్లో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు ఉంటాయి కాబట్టి బాగా చదువుతాడు, బలంగా ఉంటుంది. అప్పుడు మనం చేయాల్సింది ఇతర ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని పెంచుకోవాలి. అలాగే మూల త్రికోణస్థ గ్రహాలను పెంచుకోవాలి. అంటే మాకు ఎలా తెలుస్తుంది స్వామి? అందుకనే బుద్ధి అంటే బాగా చదువుతాడు స్వామి, ఫెయిల్ అవుతున్నాడు, తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. ప్రతి గురువారం కూడా మీరు దత్తాత్రేయ స్వామి దేవాలయ సందర్శన చేయాలండి. గురువులు సమాధులటువంటి దేవాలయాలు కాదండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. అటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడే మీకు అనుకూలంత శుభయోగం ఉంటుంది. మర్రి చెట్టు, రావి చెట్టుకి ప్రదక్షిణ చేయాలి. కొంతమంది జనజ్ఞాన వేదికలు వెంటనే వచ్చేసి, చూసా వీడు మూర్ఖంగా చదువుకోరా అని చెప్తే చదువుకోమని చెప్పాలి కానీ చెట్టు తిరగమంటాడని అంటాడు. కాస్త ఆలోచించంటారు నాయన. జన అజ్ఞాన వేదికల వాళ్ళు రావి చెట్టుకి మర్రి చెట్టుకి వచ్చేటువంటి ఆక్సిజన్ చాలా బలమైందిరా, ఆ బలమైనటువంటి ఆక్సిజన్ ద్వారా మనిషిలో ఉన్నటువంటి చెడు ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోతుంది, చెడు టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి, అనుకూలమైనటువంటి బుద్ధి స్థితి పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాయువుల వల్ల 11 రోజులు ప్రదక్షిణ చేస్తే వాడిలో విష్ణుమూర్తికి ప్రదక్షిణ చేసుకున్నటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ మర్రి చెట్టుకి రావి చెట్టుకి గాలి ప్రయోజనాన్ని, బుద్ధిలో విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది నిజమురా నాయన అని చెప్పండి. అది ప్రకృతి గాలి. ఏసీ రూమ్లో కూర్చొని చదువుకుంటే రోగం వస్తుంది. అదే మనము బయట వరండాలో కూర్చొని చెట్టు కింద చదువుకుంటే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జాతకంలో చెప్పబడుతుంది. ఈ రాహుకేతువులు బాలైన వాళ్ళు ఖచ్చితంగా రావి చెట్టుకి మర్రి చెట్టుకి ప్రదక్షిణ చేసుకొని ఉత్తమ స్థాయి విద్యావంతులే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చదువుకోవద్దని చెప్పలేదు నేను. 11 ప్రదక్షిణ వచ్చి చదువుకోండి. ఇంకొక రకంగా మీకు నమ్మండి విషయాలన్నీ కూడా. తులసి మొక్కలు 4 పెట్టండి. మీ వరండాల పిల్లలు చదువుకునే చోట తులసి మొక్కల్ని పెట్టండి. ఆ తులసి మొక్కల్ని వరండాల పెట్టి మీ పిల్లల కిటికీలోంచి తులసి మొక్కల వాసన వస్తున్నట్టుగా పెట్టండి. చాలా మంచి విద్వత్తు ఉంటుంది వాళ్ళకి. అక్కడ మీకు శుక్రుడి యొక్క ప్రభావం చేత ఉత్తేజితమైనటువంటి చైతన్య స్థితి, బుద్ధి స్థితి పెరుగుతుంది. చదివింది పటిష్టంగా బుద్ధిలో ఉంటుంది. అలాగే గురుగ్రహ ప్రీతి కొరకు తప్పకుండా మీరందరూ కూడా వాళ్ళ పిల్లలకి మొలకెత్తినటువంటి శనగ్గింజలు పెట్టండి. కాసిన గుప్పెడు మొలకెత్తిన శనగ్గింజలు పెట్టండి. గుప్పెడు మాత్రమే తప్పకుండా పెట్టండి. ఈ 2 గ్రహాలకు అనుగ్రహం ఉంటుంది. అలాగే గురు దత్తాత్రేయ స్వామి గురుగ్రహ అనుకూలత కొరకే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం 1 గంట సేపు, 1 పావు గంట సేపు గురుగ్రహ అష్టోత్తరం చదువుకోండి. తప్పకుండా మీకు ఉత్తమమైనటువంటి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన అరిషట్ వర్గాలని మనలో ఇముడుచుకొని ఆశతో, ఆవేశంతో ఇప్పుడు చదువుకొని తపన ఉంటుంది, కానీ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడి బుద్ధి వేరే వెళ్ళిపోతుంది. అందుకే మనలో అనుకూలవంతమైన ఆక్సిజన్ రావాలి. అలాగే మనకి కిరణము, సూర్యకిరణాలు మన మీద అప్పుడప్పుడు పడుతున్నటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే పిల్లల్ని 1 గంట సేపు ఎండలో నిలబెట్టండి, 1 గంట సేపు సూర్య నమస్కారాలు చేయించండి. తప్పకుండా బుద్ధి విచక్షణ పెరుగుతుంది. ఇది రవిగ్రహానికి, శుక్రగ్రహానికి, బుధగ్రహానికి, రాహు కేతువులకి సంబంధించినటువంటి సంబంధ ప్రక్రియ ఉంటుంది. అందుకే అరిషట్ వర్గాల్ని మనం
నాశనం చేసుకుంటే బుద్ధి అనుకూలత పెరుగుతుంది, మంచి విద్యావంతులే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీంతో పాటుగా బుధగ్రహ, రాహుగ్రహ, శని, కేతు గ్రహాల ప్రీతి కొరకు, గురుగ్రహ, శుక్రగ్రహ ప్రీతి కొరకు నవధాన్యాలు దానంగా ఇవ్వండి. నవధాన్యాలు దానంగా ఇస్తే కూడా అద్భుతమైనటువంటి మానసిక శారీరక చైతన్యం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బుధగ్రహ, రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం చేతనే ఈ పిల్లలందరూ కూడా ఇలా మతిమరుపు గురవుతున్నారు. కాబట్టి వారికి ఇటువంటి పదార్థాలు పెట్టడం, ఇలాంటి ప్రదక్షిణ చేయించండి. తప్పకుండా మీ పిల్లలు ఐఐటీలు అవుతారు, ఏఐట్రిపుల్ పాస్ అవుతారు, బీటెక్లు పాస్ అవుతారు, ఎంటర్ప్రినర్షిప్ పాస్ అవుతారు, బీబీఏలు పాస్ అవుతారు. తప్పకుండా మంచి ఉన్నత స్థాయి, మన దేశానికి పనికొచ్చేటువంటి ప్రయోజనవంతమైన పౌరులుగా వాళ్ళు మెలుగుతారు, అలా తయారవుతారు. ఇది నిజం. కాబట్టి వెంటనే ఈ యొక్క గ్రహాల ప్రీతి కొరకు ఇది చేయండి. తప్పకుండా బుద్ధి విచక్షణ పెంచుకునేటువంటి మంత్రం ఇది. దీన్ని ఫాలో అవ్వండి. తప్ప అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చును, మంచి విద్యావంతులుగా మారవచ్చును తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి విషయాన్ని చెప్తున్నాం కదా మనం 10 మందికి షేర్ చేయాలి కదా. మనం కూడా 10 లక్షల సబ్స్క్రైబ్ దగ్గర చేరుకోవాలి కదా. అలాంటప్పుడు మీ సహాయం నాకు తప్పకుండా కావాలి. దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మంది చేత ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ, నమస్కారాలతో ప్రేమతో మీ కిరణ్ శర్మ.